2024 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా హాలీవుడ్ ఇండస్ట్రీ చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఫిబ్రవరి 15వ తారీఖున ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సొరా ఏఐ టూల్ సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే హాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా వీడియోని జనరేట్ చేసిన సొరా ఏఐని చూసి హాలీవుడ్ భయపడుతుందా? సొరా ఏఐ టూల్ నిజంగా ఫిలిం ఇండస్ట్రీని ఏమన్నా మార్పు చేస్తుందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా ఓపెన్ ఏఐ కంపెనీ సంబంధించిన సొరా ఏఐ టూల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సొరా ఏఐ టూల్ ఏదైతే ఉందో ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఆ ప్రాంప్ట్ ఆధారంగా వీడియోస్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఈ జనరేటివ్ ఏఐ అనేది వర్క్ అవుతుంది. సరిగ్గా ఈ జనరేటివ్ ఏఐ ద్వారానే ఓపెన్ ఏఐ సంబంధించిన సొరా ఏఐ టూల్ అనేది వర్క్ అవుతుంది. ఇది ఒక ఏఐ మోడల్. ఇందులో మనకి రియలిస్టిక్ హెచ్డి వీడియోస్ అనేవి కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా జనరేట్ చేస్తున్నారు. నిజంగా సొరా ఏఐ మోడల్ క్రియేట్ చేసిన వీడియోస్ చూస్తే సూపర్ అని చెప్పాలి. అంత రియలిస్టిక్ గా ఉన్న వీడియోస్ అన్ని కూడా. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు మనకి టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేసే టూల్స్ బాగానే ఉన్నాయి. ఉదాహరణకి DALL-E3 అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. అలానే మనకి మిడ్ జర్నీ వంటి టూల్ గానీ, అడోబ్ ఫైర్ఫ్లై వంటి టూల్స్ లో దాదాపుగా రియలిస్టిక్ ఇమేజెస్ ని ఈ ఏఐ టూల్స్ ని యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఏఐని యూజ్ చేసి టెక్స్ట్ ఇన్పుట్ ద్వారా వీడియో జనరేట్ చేసే టూల్స్ అంత రియలిస్టిక్ గా లేవు. ఎప్పుడైతే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సొరా ఏఐని ఇంట్రొడ్యూస్ చేశారో అప్పుడు రియలిస్టిక్ వీడియోస్ ని కూడా మనకు పరిచయం చేయడం జరిగింది. ఈ పర్టికులర్ సొరా సంబంధించిన ఏఐ టూల్ చూసిన తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీ సైతం షాక్ కి గురైంది. సొరా ఏఐ మోడల్లో గొప్పతనం ఏంటంటే ఇది రకరకాల టైప్స్ లో వీడియోస్ ని జనరేట్ చేయగలుగుతుంది. స్లో మోషన్ లో వీడియోస్ జనరేట్ చేస్తుంది, ఈవెన్ ట్రైలర్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది, ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్ లో రీల్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది, ఇలాగ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తూ వీడియోని క్రియేట్ చేయగలుగుతుంది. వీడియోస్ ని చూడగానే ఇది ఏ జనరేట్ చేసిందా లేకపోతే నిజంగా ఎవరైనా కెమెరాతో క్యాప్చర్ చేసిందా కనిపెట్టడం చాలా కష్టం. అంత రియలిస్టిక్ గా ఓపెన్ ఏఐ సంబంధించిన సొరా ఏఐ మోడల్ అనేది ఉంది. తాజాగా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అయిన టైలర్ పెర్రీ గారు ఈ సొరా ఏఐ టూల్ ఎప్పుడైతే మార్కెట్ లోకి అనౌన్స్మెంట్ వచ్చిందో అది చూసి వెంటనే షాక్ కు గురయ్యారు. నిజానికి టైలర్ పెర్రీ గారు హాలీవుడ్ లో దాదాపుగా 16,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఒక స్టూడియోని నిర్మిద్దామని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ సొరా ఏఐ అనౌన్స్మెంట్ వచ్చిందో ఈ స్టూడియో నిర్మిద్దాం అనే ప్లాన్ ని ఆపేసుకున్నట్టు చెప్తున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అయిన టైలర్ పెర్రీ గారు ఒక స్టూడియోని నిర్మిద్దాం అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఓపెన్ ఏఐ కంపెనీ సంబంధించిన సొరా ఏఐ మోడల్ అనౌన్స్మెంట్ రాగానే ఆ వీడియోస్ ని చూసిన తర్వాత అతను షాక్ కి గురై ఆయన ఏదైతే అనుకున్నారో ఒక 5,000 కోట్ల రూపాయల ఒక స్టూడియోని సెటప్ చేద్దాం అనుకున్నారో ఆ స్టూడియో సెటప్ ని హోల్డ్ లో పెట్టేసుకున్నారు. హాలీవుడ్ లో ప్రముఖుడైన ఈ వ్యక్తి ఈ సొరా ఏఐ సంబంధించిన వీడియో అవుట్పుట్లు చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అని చెప్పి ఫీల్ అయ్యి ఇప్పుడప్పుడే వద్దని చెప్పి దాన్ని హోల్డ్ లో పెట్టుకున్నారు. ఈయన ప్రాజెక్టు ఏకంగా 330 ఎకరాల్లో ఒక స్టూడియోని పెట్టాలనేది కాన్సెప్ట్. తీరా అంతా సెటప్ చేద్దాం అనుకున్న ప్లాన్ లో ఉండేసరికి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సొరా ఏఐ చూసిన తర్వాత చాలరా బాబు అసలు ఎంత రియలిస్టిక్ గా వీడియోస్ వస్తాయని ఆయనే ఆశ్చర్యపోయారు. అలానే ఈయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలా సొరా ఏఐ సంబంధించిన టూల్ చూసిన తర్వాత వీడియోస్ రియలిస్టిక్ గా వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. ఓపెన్ ఏఐ కంపెనీ క్రియేట్ చేసిన ఈ సొరా ఏఐ హెచ్డి వీడియోస్ అవుట్పుట్ ఇస్తున్న మాట వాస్తవం. కానీ నిజంగా ఓపెన్ ఏఐ కంపెనీస్ క్రియేట్ చేస్తున్న ఈ సొరా ఏఐ టూల్ వల్ల హాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన నిజంగా చాలా ఉద్యోగాలు పోతాయా, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందా అంటే ఒకసారి గమనించాల్సింది. ఇది ట్రైలర్స్ ఏమైనా కట్ చేయగలుగుతుందేమో కానీ ఫుల్ లెంత్ సినిమాలు అయితే తీయలేదు కదా. అదైతే ప్రెసెంట్ అయితే ఒక లిమిటేషన్ ఉంది. ఈవెన్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా లేకపోతే వీడియోస్ ని ఫుల్ లెంత్ వీడియోస్ క్రియేట్ చేస్తుందంటే భయపడాలి తప్పిస్తే ఈ రోజుకి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ లో మెజారిటీ పర్సెంట్ ఈ సొరా ఏఐ టూల్ ని చూసి పాజిటివ్ గానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి జనరేటివ్ ఏఐ టూల్ ఉంది కాబట్టి కొన్ని ఎక్కువ టైం కేటాయించకుండా ఈ టూల్ యూస్ చేసుకుని జనరేట్ చేసుకోవచ్చు అనే పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తున్నారు. అలానే ప్రముఖ ఇన్వెస్టర్ అయిన బ్లాక్వెల్ క్యాపిటల్ వాల్ట్ డిస్నీ సంస్థలో
ఈ ఏఐని ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొంతమంది ఏమో ఏదో అయిపోతుంది నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు, మరి కొంతమంది పాజిటివ్ గా ఆలోచించి మరింత ఫాస్ట్ గా అవుతుంది ఏదైనా ఫిల్మ్ మేకింగ్ అనే కాన్సెప్ట్ లో పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. చివరిగా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక సినిమా ఏదైతే ఉందో అది ఒక ఎమోషన్ లాంటిది. ఇక్కడ చాలా మంది క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేస్తారు. ఏదో జస్ట్ ఒక ఏ మోడల్ వచ్చినంత మాత్రాన వీళ్ళందరినీ తొలగించడం అనేది అసాధ్యం. ఒక్కొక్క ప్రాసెస్ కు ఒక్కొక్క పర్సన్ ఉంటారు, వాళ్ళందరి రోళ్ళు వాళ్ళు ప్లే చేస్తేనే స్క్రీన్ ప్లే ఒక డిపార్ట్మెంట్, డైరెక్షన్ ఒక డిపార్ట్మెంట్, ఆర్ట్ ఒక డిపార్ట్మెంట్, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కలగలిపితే ఒక సినిమా వస్తుంది తప్పిస్తే జస్ట్ ఏ ఇచ్చిన దాన్ని బట్టి చూసేసుకుని మొత్తం ఇండస్ట్రీగా ఇంకా అక్కడితో ఆగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. రాబోయే సంవత్సరాల్లో కూడా సంబంధించిన ఈ జనరేటివ్ కొంత మేరకు ఫాస్ట్ చేస్తుంది తప్పిస్తే సినిమా సంబంధించిన ఆ ఎమోషన్ అయితే తీసేలేదు, ఎఫెక్ట్ అయితే ఉండదని చెప్పి హాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన ఫిల్మ్ మేకర్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఇది సొరా సంబంధించిన ఇంపాక్ట్ కి హాలీవుడ్ రియాక్షన్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.